సో ఇప్పుడు మీ డిమాండ్లు ఏంది, మీకు ఏం కావాలి? మా డిమాండ్ ఒకటే, ఇప్పుడు 6,000 పింఛన్ చేయాలి, చదువుకున్న వాళ్ళకి జాబులు కావాలి. మలేష్ అన్న, ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. తెలంగాణలో ఎంతమంది ఉంటారు? తెలంగాణ ఇప్పుడు మనం 6,000 ఎందుకు ఇవ్వాలి మీకు? 10,000 ఎందుకు ఇవ్వకూడదు? ఇష్టం మంచిదే. ఎందుకు చెప్తున్నా అంటే, సార్ మీరు ఒక స్పెషల్ మనుషులుగా, అంటే ఈ జీవితాన్ని ఒక సాధారణ మనిషి బతుకుతున్నట్టుగా బతకలేని పరిస్థితిలో కాబట్టి మీకు నేనేమంటున్నా, నా డిమాండ్, నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు కనీసం 10,000 పెన్షన్ అని ఇవ్వాలి ప్రతి నెల అని డిమాండ్ చేస్తున్నా. అలాగే మీరు ఇంకోరి మీద ఆధారపడి బతకకుండా ప్రభుత్వమే కంప్లీట్గా జాగా ఇచ్చి ఇల్లు కట్టించి మీకు ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అదొక డిమాండ్. ఇంకా ఇంకోటి, ఇప్పుడు విద్యా వైద్యం ఫ్రీ ఇచ్చారు. ఎడ్యుకేషన్ కావచ్చు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు చదువు 4,000 పింఛన్తో మా పిల్లలు చదివి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ బడులు ఎత్తేసి, అవును, ఇప్పుడు ఒక్కరో ఇద్దరు ఉన్నదంటే మా దాంట్లో మా పిల్లలు తీసుకుపోయి గవర్నమెంట్ బడులు. ఇప్పుడు సైదులు అన్న ఒక పని చేయండి అన్న, ఇప్పుడు సరే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది సెకండరీ, మీ పిల్లలు అయితే ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే స్కూల్కి పోతున్నారో అలా ఫీజులు ఎన్నో నాకు చెప్పురన్నా, నేను చేసేస్తాను. నేను మీకోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. ఏ స్కూల్ చదువుతురు, ఏం కథ చెప్పండి. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీ పిల్లల చదువు కోసం నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకేనా?